హాయ్ హలో అండి. ఇక్కడ మనం తలకాయ కూరను ఏ విధంగా తయారు చేసుకుందాం చూద్దాం. ఒక వెడల్పు లాంటి పెద్ద గిన్నె తీసుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయాలి. ఇక్కడ క్లీన్ చేసుకున్న తలకాయ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ తర్వాత ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. చిన్న మంట మీద ఫ్రై చేస్తూ ఉంటే ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ తలకాయ ముక్కలను వేసేయాలండి. ఈ తలకాయ ముక్కలను వేసేసిన తర్వాత తగినంత పసుపు వేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం ఈ 4 వేసేసిన తర్వాత కలిపి ఒక 15 నిమిషాలు అట్లే గిన్నె పైన బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నీళ్ళు తగినంత పోసుకొని ఆ నీళ్ళు ఉడుకుతున్నప్పుడు మనం లాస్ట్కి దగ్గరికి వచ్చే విధంగా ఉడికిన తర్వాత లాస్ట్కి ధనియాల పొడి వేసి ముక్క మెత్తగా అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి. ధనియాల పొడి వేసిన తర్వాత పులుసు దగ్గరికి వచ్చి పైన ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత దించేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.